పల్లవి హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ హాల్‌లో పడుకోవటం చూసి, "అదేంటి బావగారు ఇక్కడ పడుకున్నారు" అని చెప్పేసి అవని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి, "అక్కా బావగారేంటి హాల్‌లో పడుకున్నారు? మళ్ళీ నీకు బావగారికి ఏదైనా తగువయిందా ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని చూసి, "నీకు కావాల్సింది అదే కదా మరి! మా ఇద్దరం దూరంగా ఉండి, మా ఇద్దరం తగువులాడుకోవడం, మా ఇద్దరం విడిపోవడమే కదా నీకు కావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నవ్వుతూ, "అవునక్క నాకు అదే కావాలి కానీ, మరీ ఇంత దూరం పెరుగుతుందని అంత బేరం జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవనీకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "నాకు చాలా బాధగా ఉందక్క మీ ఇద్దరు ఇలా దూరమైపోవడం" అని చెప్పేసి అయితే హేళన చేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య వెళ్ళటం చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే, "అక్క ఈ ఆస్తిలో భాగాన్ని నాకు ఇవ్వవా మరి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే, "అవును ఈ ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో నీకు దక్కనివ్వను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అవన ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు? మనిద్దరం తోటికోడళ్ళమే కదా! నాకు కూడా ఆస్తి దక్కాలి కదా మరి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని మాత్రం, "నీకు ఆస్తి కాదు కదా! ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను. ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం నా భర్త పేరు మీద ఉంది కదా! నా భర్తకే దక్కాలి కానీ నీకు దక్కడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు దక్కనివ్వను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి అవని ఇలా ఉంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్